అండి, మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాము. వింటేజ్ వారాహిలో కూర్చున్నాము కదా. అయితే ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటి అది అని అంటే, మనము పిల్లలకి దేవుడు లాకెట్ వేస్తాం కదా. ఎక్కువ మాత్రం ఆంజనేయ స్వామి లాకెట్టే వేస్తాం. ఎందుకు? దీనికి ప్రశ్న మీరు నా ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి పెట్టరా ప్లీజ్. సో మాకు కూడా అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారని. కానీ యూజువల్గా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకి కళలు వస్తాయి, ఆ కళల్లో పిల్లలు భయపడతారు, వాళ్ళు ఏడుస్తారు అన్నదానికి చెడు కళలు రాకుండా, చెడువి కనిపించకుండా. ఎందుకంటే పిల్లలు వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్, ఆ పొట్టలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా పూర్వజన్మ స్మృతులు ఉంటాయని, వాటిలోంచి ఇంకా బయటికి రారని, ఆరు నెలల లోపల, సంవత్సరం లోపల ఇలాంటివి కొన్ని మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మనం ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం వేస్తాం, అదేంటి లాకెట్ మనం మెడలో వేస్తాం, విచ్ ఇస్ కరెక్ట్, మేబీ కరెక్ట్. ఓకే, ఎందుకనంటే ఆయన్ని మనం పెట్టేదే దక్షిణం వైపు పెడతాం, దక్షిణం వైపు నుంచి వచ్చే ఈ నెగిటివ్ ఎనర్జీని అంతా ఆయనే ఆపుతాడు కాబట్టి అటువైపు పెట్టుకుంటాం. అయితే ఇందులో ఇంకో పాయింట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆయన చాలా పెద్ద విద్వాంసుడు, చాలా గొప్పగా చదువుకున్నవాడు, నవ వ్యాకరణ పండితుడు అంటారు. 9 రకాల వ్యాకరణాలు ఆయన నేర్చుకున్నారు. ఆయనకు వచ్చినంత చదువు, ఆయనకున్నంత చదువు ఇంకెవరికీ లేదు. ఇట్లా ఆయన సూర్యుడిని వెళ్ళి ఆయన ఉపాసన చేశారు. నాయన నువ్వు నాకు చదువు చెప్పు అంటే, నేను ఒక చోట ఉండేవాడిని కాదు, నేను మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాను, నాతో నువ్వు ఉండి చదవడం నీకు అవ్వదు, అందుకని నాతో పెట్టుకోకు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటే, కాదు నువ్వే చెప్పాలి, నేను అది ఎలా చెయ్యాలనేది నేను చూసుకుంటాను, మీరు ఒప్పుకోండి చాలు అంతేను అంటారు. సరే అంటాడు. సూర్యుడు ఒప్పుకుంటాడు. ఆయనకి స్టూడెంట్గా తీసుకుని ఆయన చెప్తారు. అయితే ఆయన మనందరికీ తెలిసినదే కదా, ఈ 2 కొండలు, ఈస్ట్ వెస్ట్ కొండల మీద ఒక కాలిటు పెట్టి ఎటువైపుకు వెళ్తే అటువైపు ఆయన్ని చూస్తూ ఈయన హనుమంతుల వారు చదువుకున్నారు అనేది మనం అన్ని కథల్లో వింటూనే ఉన్నాం. అంత గొప్ప పండితుడు. ఆయన పాటలు అత్యద్భుతంగా పాడతారు. సంగీత విద్వాంసుడు అండి ఆయన. ఆయన్ని మించిన సంగీత విద్వాంసులు లేరు. అది మనం చూసాం. ఎవరు, నారదుడును తుంబురుడు వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటే, నేను బాగా పాడతాను అని అంటే, ఈయన మధ్యలో పాడి ఆయన చాలా గొప్పగా పాడగలడు అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సంగీతమైనా చదువేనా మాట అండి, ఆయన ఎంత మృదువుగా మాట్లాడతారో, ఎంత బాగా మాట్లాడతారో. ఆ మృదు భాష ఏదైతే ఉందో అది విని రాముల వారు ఆయన హనుమంతుడిగా గుర్తించి ఆంజనేయ అని పలకరించారట. సో ఇన్ని మంచి, అసలు ఇంతకంటే మంచి లక్షణాలు ఎవరికీ ఉండవు కదా. ఇలాంటివన్నీ మన పిల్లలకి రావడం కోసమని మనము ఆంజనేయ స్వామి లాకెట్ వేస్తాం. ఈ పాయింట్స్, మిగతా పాయింట్స్ అన్నీ మరుగున పడిపోయాయి. ఎందుకంటే మనకే సగం తెలియదు కాబట్టి. ఒకటి ఆయన భూత ప్రేతాలని పోగొడతారు కాబట్టి ఆంజనేయ స్వామి కాదండి. ఆయన అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచి హనుమంతుడు అనే పాయింట్, హనుమాన్ చాలీసా చదవాలి అనేది మనకి పిల్లలకి నేర్పించేదే ఇవన్నీ రావడానికి. అసలు మూలం హనుమాన్ చాలీసా ఏదైతే ఉందో అది గనక మనం చదివి అర్థం తెలిస్తే మాత్రం మన హనుమంతుడిని ఎందుకు పెట్టుకుంటామో అందరికీ తెలుస్తుంది కదండి. సో మనం అది తెలుసుకొని మన పిల్లలకి దాని గురించి తెలిపి, మనం విత్ ఆల్ మీనింగ్, మామూలుగా కూడా గురువులందరూ విష్ణు సహస్రనామం చదివినా, లలితా సహస్రనామం చదివినా అర్థం తెలుసుకొని చదవండి అని చాలామంది చెప్తారు. ఎందుకనంటే ఇందుకేనండి, మనకు అర్థం తెలియకుండా మెకానికల్గా చదివిన దానికిను అర్థం తెలిసి ఆ భావనతో చదివిన దానికి తేడా ఉంటుంది కదా. హనుమంతుడు ఎంత గొప్ప అనేది హనుమాన్ చాలీసాలో మనకి ఎలాగైతే తెలుస్తుందో, లలితా సహస్రనామంలో, విష్ణు సహస్రనామంలో వాళ్ళ విశేషం తెలుస్తుంది. సో మనము అర్థం తెలుసుకుందాము, మన పిల్లలకి మనం చెప్దాము, దాంట్లో విశేషం ఏంటి అనేది మనం తెలుసుకొని మన పిల్లలకి చెప్దాం. అంతే కదండి. సో ప్లీజ్ మీరల్లా మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతే మీకు ఇలాంటి విషయాలు తెలుస్తాయి, మీ తోటి వాళ్ళకి తెలుస్తాయి, మీ పిల్లలకి కూడా తెలిసేందుకు అవకాశం. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ వాళ్ళతో లైక్ చేయించండి. థ్యాంక్ యూ అండి.